హలో హాయ్ అందరికీ. నేనైతే మేడారంకి వెళ్ళామని చెప్పాం కదా. మేడారంలో జంపన్న వాగుకి అయితే వెళ్ళాము స్నానాలకి. మేము, మా మేనత్త వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. జంపన్న వాగులో స్నానం చేసి తర్వాత కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమ జంపన్న వాగులో వేసి మా ఫ్యామిలీతో అయితే స్నానాలు అయితే అయ్యాయి. ఈ మందిని చూస్తే చూడండి ఎక్కడికి ఉన్నారో. అది బ్రిడ్జ్ దగ్గర నుండి మంది లాస్ట్ వరకు ఉన్నారు, తక్కువ అయితే లేరు. ఫుల్ జనం. స్నానం చేయడానికి అయితే అయిపోయిన తర్వాత స్నానాలు అయితే కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టామని చెప్పాం కదా. కొట్టి ఫ్యామిలీ అందరం ఇంతమంది వచ్చిన ఇంతమందిలో ఆగమవుతామని ఒకరిని చూసుకొని ఒకరు పెళ్ళిడు అయితే జరిగింది. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇదైతే మన స్తూపం దగ్గర అండి. స్తూపం ఉంటుంది. ప్రతిసారి మేము స్తూపం దగ్గరనే ఉండేటోళ్ళం. ఎప్పుడైతే ఈ మందికి ఇక్కడ రెడ్ కలర్ స్తూపం కనబడుతుంది చూడండి, అక్కడ అన్నట్టు ఇక్కడనే ఉండేవాళ్ళం ప్రతిసారి వచ్చినప్పుడు. కానీ ఈసారి బాగా మంది అయ్యి మాకు జంపన్న వాగుకి రావాలంటే 2 కిలోమీటర్లు అయితే నడవాలి. జంపన్న వాగుకి 2 కిలోమీటర్ల దూరం ఉన్నాం. అక్కడ నుండి ఇది జంపన్న వాగుకి మేమున్న దగ్గర నుండి అయితే మేము వెళ్ళేది 5 కిలోమీటర్లు. గుడికి వెళ్ళాలి దర్శనం కోసం అయితే మొత్తం 5 కిలోమీటర్లు నడవాలన్నట్టు. ఇప్పుడైతే జంపన్న వాగుకి వచ్చినాం కాబట్టి 2 కిలోమీటర్లు నైట్ అయితే స్టార్ట్ అయినామన్నట్టు. మళ్ళీ పొద్దున స్నానాలు చేసిన తర్వాత నైట్ దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళినప్పుడు మేమైతే సమ్మక్క బంగారం, సారక్క బంగారం తీసుకొని బయలుదేరాము. మా ఆయన ఒక బుట్ట, మా పెద్ద బిడ్డ ఒక బుట్ట అయితే తీసుకొని వెళ్ళి కొబ్బరికాయలు ఇట్లా వెళ్తుంటే చూడాలి ఫుల్ మంది. మళ్ళీ ఇందులో ఎంత దూరం అంటే 5 కిలోమీటర్లు అని చెప్పాను కదా. 5 కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ వచ్చేసరికి మేమైతే ఇంకా జంపన్న వాగు కన్నా వెళ్ళలేదు. ఇక్కడ కన్నెపల్లి క్రాస్ అంటే సారక్క వచ్చే ప్లేస్ అన్నట్టు. ఈ సారమ్మ ఈ టవర్ నుండి వస్తుంది అన్నట్టు మనకు. అందుకోసం ఇక్కడ మంది అయితే జమ అయ్యారు. సారక్క వస్తుంది కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడికి ఉన్నదో చూడండి. కన్నెపల్లి క్రాస్ నుండి కన్నెపల్లి రోడ్ నుంచి వస్తుంది కాబట్టి సారక్క ఇక్కడ నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఇంతమంది చూడండి ఎక్కడికి ఆగిర్రు మంది. ఫుల్ మంది. ఈ మందిలో మేము మా పిల్లలు తీసుకుని దర్శనంకి వెళ్ళడం అంటే మామూలు విషయం అయితే కాదు. వీళ్ళందరూ సారక్క వస్తుంది చూడడానికే ఉన్నారు. నేను ఇంతమంది చెప్పినట్టు ఇది స్తూపం దగ్గరనే ఇంతమంది ఉన్నారు చూడండి. పోలీసులు మంది జనాలు అయితే ఫుల్. ఈ జనాలలో మా పిల్లలు తీసుకొని వెళ్ళాలంటే మాకైతే బాగా భయం ఉంది. ఇక మా చెల్లె, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరం, ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు, మా అక్క వాళ్ళు అన్నాం కదా, అందరం అయితే నైట్ దర్శనానికి వెళ్ళిపోయినాం. పొద్దునైతే బాగా మంది ఉంటారు. పిల్లలు కూడా పడుకోవడానికి కష్టం. మళ్ళీ అందులో 5 కిలోమీటర్ల దూరం నడవాలంటే పిల్లలకు పొద్దున స్నానాలు అవి అయితే కావని నైట్ స్నానాలు చేసి నైట్ వెళ్ళిపోయామన్నట్టు. దర్శనానికి సారక్క వస్తుంది కాబట్టి ఇంతమంది అయితే లైన్లలో ఇక్కడ రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని మరి చూస్తున్నారు. ఈ కూర్చున్న జనాలలో మేమైతే వెళ్ళిపోయాం. మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ కూర్చున్నారు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ సారక్క వస్తే వెళ్ళడం కష్టం కాబట్టి వెళ్ళామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాము. అందరం ఒకేసారిగా వెళ్ళడం అయితే జరిగింది. ఇటు పక్కకు అటు పక్కకు కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళారు కదా, అట్లనే కూర్చున్నారు. మేమైతే వెళ్ళడం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ జంపన్న వాగు దగ్గరికి వచ్చేసాం అన్నట్టు. పెడితే 2 కిలోమీటర్ల దూరమే ఉందని చెప్పాను కదా. 2 కిలోమీటర్ల దూరంలో ఇంతమంది ఉన్నారు. ఈ మందిని అందరూ దాటుకొని నేను ఆ లాస్ట్ వెళ్ళేసరికి అయితే మా పిల్లలు బాగా కాళ్ళు వేసుకుని ఉన్నారు. చాలా దూరం ఉండిపోయింది కదా, 5 కిలోమీటర్ల దూరంలో. అయితే ఈ మందిని దాటుకొని ఇంత దూరం వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ఈ ఈ లైట్లు కానీ జంపన్న వాగు దగ్గర కూడా మొత్తం క్లియర్ చేసేది. ఎందుకంటే సారక్క వచ్చిన తర్వాత జంపన్న వాగులో దిగిన తర్వాతనే
పైకి మళ్ళీ ఇటు సైడ్ దిగి అటు సైడ్ నుండి వస్తుంది అన్నట్టు. గద్దె మీదకి అయితే జంపన్న వాగు దగ్గర క్లియర్ చేసారు అన్నట్టు. ముందు జంపన్న వాగు మొత్తం క్లీన్ చేసి పక్కకు ఎవరు ఉండకుండా ఎక్కడి నుండి దిగుతుంది అమ్మవారు, ఎక్కడి నుండి వెళ్తుంది అది చూసుకొని క్లియర్ చేసి పెట్టుకున్నారు. ఎక్కడికక్కడికి మంది ఉండడం వల్ల బాగా చాలా కష్టమైంది. ఇది అయితే జంపన్న వాగు. ఈ వాగు సైడ్ ఇటు సైడ్ చెప్పాను కదా, అటు సైడ్ నుండి క్లియర్ చేసారు. మేమైతే వాళ్ళందరూ ఒక సైడ్ అయ్యారు, మేము నలుగురం ఒక దగ్గర అయిపోయినాం. మా ఫ్యామిలీ వరకు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మా పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళడం ఆ మందిలో కష్టమైంది చాలా. ఇది చూడాలి. ఇంకా అక్కడ వరకు వెళ్ళేసరికి అయితే మాకు ఎంత కష్టమైందో జంపన్న వాగు దాటి గుడి వరకు వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకా గుడి వరకు కూడా వెళ్ళలేదు, మేము మధ్యలోనే ఉన్నాము. ఇట్లాంటి లైట్లు ఫోకస్ ఇది బ్రిడ్జి, ఈ బ్రిడ్జి మీదకి దాటిన తర్వాతనే మనకు దేవుని గుడి అనేది వస్తుంది. ఇది చూడండి ఎంతమంది ఉన్నారు. ఎక్కడికక్కడికి మంది అయితే ఇంకా సారకొస్తుంది. ఇంకా ఈ మంది సమ్మక్క వచ్చిన రోజు తట్టుకోడు కష్టం, పోవుడు కష్టం అని మేము ఎప్పుడు సమ్మక్క వచ్చిన రోజే వెళ్తాము. కానీ ఈసారి సమ్మక్క రాకముందుకు వెళ్దామని అయితే వెళ్ళాము. ఈ కొత్త కొత్త బొమ్మలు ఇవైతే ఈసారి ఫస్ట్ టైం కాబట్టి మాకు బాగా కొత్తగా అనిపించినాయి. ప్రతిసారి లేవు, ఈసారి ఇట్లా ఇవన్నీ మనం టీవీలో చూసినట్టు ఉండేసరికి ఇది నేను టీవీలో గ్రాఫిక్స్ లేదు ఏదో అని అనుకున్నాను, కానీ అక్కడ కూడా రియల్గా ఇట్లా వేయించారని నాకు తెలియదు. నేను అక్కడికి పోయిన తర్వాత చూసి నిజమే నా టీవీలో చూసింది అని అనుకున్నా. మేము గుడికి అయితే వచ్చేసినాము. గుడికి వచ్చిన తర్వాత సమ్మక్క గద్దె, సారక్క గద్దె ఎట్లుండి ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్దామండి. ఇప్పటి వరకు అయితే 5 కిలోమీటర్లు అయితే దాటి లైన్లన్నీ దాటి గద్దెల వరకు అయితే చేరుకున్నాము. ఎలా ఉంది, కొంచెం వాయిస్ అటు ఇటు రావచ్చు, ఎందుకంటే మనం ఫస్ట్ ఎప్పుడు కాబట్టి. ఓకే అండి, బాయ్ అందరికి.